బీజేపీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ పాలనలో అణగారిన వర్గాలకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ దళిత వర్గాలు ఎదుర్కొంటున్న అసమానతలను తొలగించేలా చర్యలు చేపట్టకపోగా మరింత వివక్షతకు గురిచేసేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా బీజేపీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తోందని కడియం మండిపడ్డారు. 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందన్నారు. యూపీలో ప్రజలంతా అఖిలేష్ యాదవ్ కు మద్దతు తెలుపుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేలా చర్యలు చేపట్టాలని కడియం డిమాండ్ చేశారు. ఏమాత్రం అవగాహన లేకుండా బండి సంజయ్ పోడు భూములపై పోరాటం చేస్తామనడం విడ్డూరమన్నారు. తెలంగాణపై ప్రేమే ఉంటే విభజన హామీలను గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి మేడారంకు జాతీయ హోదా కల్పించాలని కడియం అన్నారు. బడా బడా పరిశ్రమలన్నింటినీ కూడా నవరత్నాలుగా పేరు తెచ్చుకున్న పరిశ్రమలను కూడా లాభసాటిగా నడుస్తున్న పరిశ్రమలను కూడా మీరు తెగనమ్మి కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్స్ను కూడా అమ్మకానికి పెట్టి వాటిని ప్రైవేట్ పరం చేస్తూ పరోక్షంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లను దూరం చేస్తున్నారు. నేను గతంలో కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగము ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్ర చేస్తున్నది. కానీ నేరుగా నిర్ణయం తీసుకోలేక పరోక్ష పద్ధతిన పరిశ్రమలు ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనారిటీలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ పార్టీ మాది కాదు, ఈ పార్టీ మాకు ఏ రకంగా ఉపయోగపడదు, ఇది కులాలను మతాలను ప్రోత్సహించే పార్టీ, మానవత్వం లేదు ఈ పార్టీకి అనేది మా వర్గాల అభిప్రాయం. రేపు జరగబోయేది కూడా అదే. 2023లో కానీ 2024లో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయం. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు దిగజారిపోతున్నది, కుంచుకపోతున్నది, బలహీనపడుతున్నది. తెలంగాణలో అప్పుడే మేము ప్రభుత్వంలోకి వస్తున్నట్టుగా మొత్తం ఎస్సీ ఎస్టీ సీట్లను కూడా కైవసం చేసుకోవాలన్నట్టుగా పాపం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు కలలు కంటున్నారు. అవి కలలు మాత్రమే, అవి మీ భ్రమలు మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఎస్సీ ఎస్టీ సీట్లన్నింటిలో కూడా తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థులే విజయడంక మోగిస్తారని నమ్మకంతో నేను చెప్తున్నాను. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, ఇవాళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, టూరిజం కల్చర్ శాఖ మంత్రిగా ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నాం. దాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని అడుగుతున్నాం. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా అధికారం చేతిలో ఉండి కూడా గుర్తింపు ఇవ్వలేని దద్దమ్మలు, సన్నాసులు మీరు. ఎందుకు మీకు ఓటేయాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో షెడ్యూల్ తెగల జనాభా గణనీయంగా పెరిగింది. దాదాపు 12% షెడ్యూల్ తెగల జనాభా ఉన్నది. కనీసము మాకు తెలంగాణలో ఈ వర్గాలకు, షెడ్యూల్ తెగలకు 10% రిజర్వేషన్ కల్పించుకోవడానికి అవకాశం ఇవ్వండి, మీరు ఆ రిజర్వేషన్ సౌకర్యం కల్పించండి అని చెప్పి
శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తీర్మానం మీద ఉలుకు లేదు పలుకు లేదు. దాన్ని పక్కన పెట్టారు మీరు. ఎందుకు ఆదివాసీలు మీకు ఓటేయాలని అడుగుతున్నా. మీ చేతిలో ఉన్న పని చేయడం లేదు మీరు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన షెడ్యూల్ తెగలకు ఇతర వర్గాలకు మెరుగైన విద్యను అందించడానికి వీలు కల్పించే గిరిజన విశ్వవిద్యాలయాన్ని వరంగల్లో నెలకొల్పడానికి, ములుగులో నెలకొల్పడానికి కావలసిన భూమిని కానీ ఇతర మౌలిక వసతులను కానీ ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, ఈ రోజు వరకు కూడా గిరిజన విశ్వవిద్యాలయానికి ఒక బిల్లు తీసుకురాలేదు, ఒక చట్టం చేయలేదు లోక్సభలో. మీరు వేరే రాష్ట్రాలలో ఈ గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయాలను ఏమాత్రం మౌలిక వసతులు లేకుండా ప్రారంభించారు మీరు. కానీ తెలంగాణలో మాత్రము ములుగులో ఏర్పాటు చేయబోయే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడానికి మాత్రం మీకు మనస్సు రావడం లేదు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు మీరు, సీట్లు అడుగుతారు? జాతరకు, సమ్మక్క సారలమ్మ జాతరను పండుగగా, జాతీయ పండుగగా గుర్తించారు. అయితే తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి 10% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, షెడ్యూల్ తెగలకు కల్పించాలని చెప్పి పంపించిన తీర్మానాన్ని పక్కన పెడితిరి. గిరిజన విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోరైతిరి. ఇంకా విచిత్రంగా నేను ఈరోజు పేపర్లో చూశాను, పోడు భూముల పైన పోరాటం చేస్తామంటాడు బండి సంజయ్. నీకేమైనా అవగాహన ఉందా బండి సంజయ్? నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షునివి. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా? అటవీ చట్టం ఎవరి చేతిలో ఉంది? అటవీ చట్టాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. పోడు భూముల పైన హక్కులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. అటవీ చట్టాన్ని మార్పులు చేసి పోడు భూములను ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. నువ్వు ఆ పని చేయకుండా అటవీ చట్టం ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉందా? రాష్ట్ర ప్రభుత్వం అటవీ చట్టాన్ని మార్పు చేసే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తానంటావు. నువ్వు పోరాటం చేయవలసింది ఢిల్లీలో, నువ్వు పోరాటం చేయవలసింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నువ్వు పోరాటం నిజంగా నీకు షెడ్యూల్ కులాల పైన ప్రేమ ఉంటే, ఆదివాసీల పైన ప్రేమ ఉంటే, పోడు భూముల పైన హక్కులు కల్పించాలనే ఆలోచన ఉంటే నువ్వు నరేంద్ర మోడీ ఇంటి ముందట ధర్నా చేయి, ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేయి, అటవీ చట్టాలను సవరించమని చెప్పు, ఆదివాసీలకు న్యాయం చేయి. దానికి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనీస జ్ఞానం లేకుండా, చట్టాలపైన అవగాహన లేకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపిస్తుంది నాకు. మరి మీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. హుజూరాబాద్ ఫలితాలు పునరావృతం అవుతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఆ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో వ్యక్తిగత సానుభూతి కూడా పనిచేసింది కాబట్టి ఫలితం ఇంకో రకంగా వచ్చింది. భారతీయ జనతా పార్టీని పేద వర్గాలు నమ్మే పరిస్థితులు లేదు. భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఉన్న దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలందరూ కూడా ఇది మాకు వ్యతిరేకమైన పార్టీ, ఇది మా మంచిని కోరే పార్టీ కాదు, మమ్మల్ని ఉద్ధరించే పార్టీ కాదు అనే ఒక స్థిరమైన బలమైన అభిప్రాయానికి వచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఊహించున్నట్టుగా, వాళ్ళేదో భ్రమలలో ఉన్నట్టుగా ఫలితాలు ఉండవు. 100% తెలంగాణ సమాజము భారతీయ జనతా పార్టీని అంగీకరించదు. ఈ తెలంగాణ సమాజము మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు ఉద్యమాలతోని, విప్లవోద్యమాలతోని, తెలంగాణ ఉద్యమాలతోని బ్రహ్మాండమైన రాజకీయ చైతన్యం కలిగిన సమాజం ఇది.
కాబట్టి ఈ సమాజము దేశవ్యాప్తంగా వస్తున్న రాజకీయ పరిణామాలను కూడా గమనిస్తున్నది. రోజు రోజుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బలహీనపడుతున్నది, భాజపా బలహీనపడుతున్నదని గమనిస్తున్న తెలంగాణ సమాజం వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్తారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సమాధి కూడా కడతారు. అంబేద్కర్కు ప్రతిసారి దేశంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ జయంతిని, అంబేద్కర్ వర్ధంతిని రెండింటిని కూడా తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నది. ఆ రాష్ట్ర పండుగలు నిర్వహించే కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా భాగస్వామి అవుతున్నాడు. కాకపోతే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి విగ్రహానికి పూలమాల వేయకుండా ఇంటి దగ్గర కార్యక్రమాలలో వారు పాల్గొనడం జరుగుతున్నది. నేనేమంటానంటే అటవీ హక్కుల చట్టం అనేది ఏదైతే ఉందో, అటవీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలు. కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలు తిరిగి కేంద్ర ప్రభుత్వమే సవరించడానికి కానీ లేదా రద్దు చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. పోడు భూములకు సంబంధించి ఇంతకుముందు సీతారామయ్య గారు ఒక మాట చెప్పారు. 2005లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారమే ఇవి పట్టాలు ఇస్తారని. ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలి అంటే ఆ చట్టాన్ని సవరించాలి. ఆ చట్టాన్ని ఎవరు సవరించాలి? కేంద్ర ప్రభుత్వం సవరించాలి. బండి సంజయ్ పోడి భూముల కొరకు ఇక్కడ ఉద్యమం చేస్తానంటే తలకాయ ఉన్నట్టా లేనట్ట, అవగాహన ఉన్నట్టా లేనట్ట, అది నేను ప్రశ్నిస్తున్నా. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? ఆదివాసులను మోసం చేయడం కాదా? ఈ రకమైన భ్రమలు కల్పించవద్దు. నీకు అవగాహన లేకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయి, కానీ ప్రజలను మోసం చేయొద్దని నేను సందర్భం కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ ఎన్ని డ్రామాలు చేసినా దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనారిటీ దాదాపుగా వీళ్ళందరూ కలిస్తే 40% పైన ఉంటారు. వీళ్ళెవరు కూడా, ఈ ప్రజలు, ఈ వర్గాలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. రేపు రాబోయే లోక్సభ, శాసనసభ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ వర్గాలు తీర్పు ఇవ్వబోతున్నాయి. థ్యాంక్ యూ.